Initially, the parents raised several questions against the girl-child education and their livelihoods. మేము ఇక్కడికి సర్వే చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీస్ అంగీకరించలేదు మమ్మల్ని. ఎందుకు చదివించట్లేదు మీ పిల్లల్ని అని అంటే, మాకు ఇంట్లో సరిపోదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నాము, మేము ఇది చేసుకుంటేనే మా బతుకు తెరువు మేము చూసుకోవాలి, లేకపోతే మాకు చూసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. ఆడపిల్లలకి చదివేందుకమ్మా స్కూల్కి పంపిస్తే ఏమొస్తుంది, వాళ్ళు రేపొద్దున పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు కదా, అలాంటి వారికి చాలా కష్టంగా మోటివేషన్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మా సెంటర్లో హేమ అని ఒక స్టూడెంట్ ఉంది. ఆ అమ్మాయిని చాలా కష్టమైంది వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి. వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. వాళ్ళ ఫాదర్ని అడిగి చెప్తానంది. వాళ్ళ ఫాదర్ని అడిగినా వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకోలేదు. తర్వాత నేను చాలా చెప్పి ఇంకా చదువుకోవాలి, ఆడపిల్ల ఆమెకి ఏదో ఒకటి కావాలి అనేసి నేను కన్విన్స్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పంపించారు. రెగ్యులర్గా మా సెంటర్కి వస్తుంది. Parents meetings were conducted twice in a month to sensitize them towards girl-child education. ఆ మీటింగ్లో ఏమేమి విషయాలు చెప్పామంటే, ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో ఆ విషయం క్లియర్గా క్లుప్తంగా తెలియజేసినాము. దాని తర్వాత పేరెంట్స్లో కూడా చాలా అవగాహన వచ్చింది. ఆడపిల్లలందరినీ మేము ఇక్కడి నుంచి స్కూల్కి పంపిస్తామన్నంత ఆలోచన వాళ్ళలో కలిగింది. Short-term motivational camps are instrumental in giving psychological strength, importance of education, brushing up of forgotten basics, motivating the girl children to back to school. These camps often can be regarded as back-to-school camps. Motivation classes were conducted by bringing in prominent persons to the camps to make the children aware of the importance of education, health issues, and to develop personality skills. విద్యలో భాగంగా పిల్లలకి మోటివేషన్ క్లాసెస్ గర్ల్ చైల్డ్ స్పెషలిస్ట్ని, చైల్డ్ సైకాలజిస్ట్ని తీసుకొచ్చి వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం జరిగింది. పిల్లల ఎంకరేజ్మెంట్ గురించి గిఫ్ట్లు ఇవ్వడము, పిల్లలకి బేస్ లైన్ టెస్ట్ పెట్టి వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో చూసుకొని వాళ్ళకి బేసిక్స్ అనే మెటీరియల్ ఇచ్చాము, మేము బుక్స్ ఇచ్చాము. దాని మీద ఈ 3 నెలలు శిక్షణ ఇచ్చాము. Education is a moment from darkness to light. To increase curiosity and learning skills among children, they were taken to exposure visits, given 108 demos, and to encourage the children they were given weekly incentives. ఆడపిల్లల్ని ఒకసారి వినోదంగా బయటికి తీసుకొస్తే వాళ్ళు ఇంకెక్కువ స్కూల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్న ఆలోచనతో వాళ్ళకి ఎక్స్పోజర్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాము. దాంతోపాటు ఇంకా 108 కార్యక్రమం అనేది అందరికీ తెలుస్తుంది, కానీ బస్తీల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి ఈ కార్యక్రమం గురించి ఎక్కువ తెలియదు. ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి, ఈ 108 అంటే ఏంటిది అనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళకు కూడా 108 ముఖ్య ఉద్దేశాలు, దానివల్ల మనకు ఉపయోగపడే లాభాల గురించి వాళ్ళకి ప్రాక్టికల్గా అక్కడ తీసుకెళ్ళి తెలియజేయడం జరిగింది. Vocational training is also given in the areas of tailoring, embroidery, etc. to make them self-potential to lead their life independently. ఈ వొకేషనల్ ట్రైనింగ్స్ ద్వారా బాలికలు వివిధ కార్యక్రమాలను నేర్చుకొని వారి యొక్క ఆర్థికంగా కూడా వారు ఏ విధంగా అభివృద్ధి సాధించవచ్చు, ముందు వారి కుటుంబానికి ఏ విధంగా తోడ్పాటు చేసుకోవచ్చు అనే విషయాలని వారికి చెప్పడం జరుగుతుంది. ఈ నాంది ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలను బాలికల అభివృద్ధి కొరకు ఈ విధంగా చేస్తున్నాము. Parents meetings helped in changing the attitudes and beliefs of parents towards their girl child education. अब पढ़ाने चाह रहे हैं, उनके पैर पर ठहर को काम कर सकते. अब मजबूरी से अब बनाए, थोड़े दिन बत्ती बनाए, समझो 5-6 साल से अब पढ़ाना चाह रही हूँ बच्चों को. मैं पढ़ी नहीं लिखी नहीं, मेरे बच्चों को पढ़ाना सोच रही हूँ. मैं अभी जाना बोल रही हूँ स्कूल को. మేమంటే కష్టపడుతున్నామండి, మా పిల్లలకి చదువు కావాలని మీరు వచ్చి చెప్పిన దాని నుంచి నేర్పియాలని అనుకుంటున్నాం. మా పిల్లలకి మీరు చదువు చెప్పండి. మేము చదువుకోక మా జీవితాలు కూడా వేస్ట్ చేసుకుంటే వాళ్ళ జీవితాలు కూడా ఖరాబ్ అయిపోతాయి కదా, అందుగురించి వాళ్ళని జాయిన్ చేసిన టీచర్కి చెప్పేసి మా పిల్ల 10వ క్లాస్ పాస్ కావాలా, వాళ్ళు బాగుపడాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకాలని నాకు నిర్ణయం. Going to school is a fundamental right of every child. Empowerment begins with self. When a girl is empowered, they know what's happening to them, and they use their knowledge for their good and for the good of others. రాజీవ్ విద్యా మిషన్ కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం బాలికా విద్యా కార్యక్రమము. బాలికా విద్యా కార్యక్రమంలో బడిబాట సందర్భంగా
ఎంతోమంది బాలికల్ని పాఠశాలలో ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. ఒక బాలిక అభివృద్ధి చెందిందంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఆ కుటుంబంతో పాటు ఒక గ్రామము, ఆ విధంగా గ్రామము, జిల్లాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెంది ఒక దేశం అభివృద్ధి చెందడానికి ఎంతో తోడ్పాటు జరుగుతుంది. जिंदगी एक सफ़र है, चाहे हंसते जियो चाहे रोते जियो. अगर हंसते जीना है तो हमको पढ़ना बहुत ज़रूरी है. After successful completion of 3 month short-term motivational camps, the children will be joined back to the school with the strong support of their parents. ఆడపిల్లలకి చదువు ఎంత అవసరమో ఆ విషయం క్లియర్గా క్లుప్తంగా తెలియజేసినాము. దాని తర్వాత పేరెంట్స్లో కూడా చాలా అవగాహన వచ్చింది. ఆడపిల్లలందరినీ మేము ఇక్కడి నుంచి స్కూల్కి అన్నంత ఆలోచన వాళ్ళలో కలిగింది. వాళ్ళ ద్వారానే అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఆ సెంటర్లో ఉన్నటువంటి ట్యూటర్ని తీసుకెళ్ళి ట్యూటరు, పేరెంట్స్, మేము అందరం కలిసి పిల్లల్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా జాయిన్ చేయడం జరిగింది. మొదట్లో ఒప్పుకోకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకొస్తూ మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తామంటూ పిల్లల్ని జాయిన్ చేయడానికి వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఫస్ట్ ఒప్పుకోలేదు అప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం వాడు డైలీ స్కూల్కి వెళ్ళి హాస్టల్లో వాడు సెటిల్ అయ్యి వాడు బాగా చదువుకుంటుంటే వాడి పేరెంట్స్ కూడా చాలా సంతోషించారు. Today, the girl child school dropouts like Hema, Janvi and Tehseen have joined back to school. Their dreams have come true just because of the short-term motivational camps. నేను స్కూల్లో జాయిన్ అయ్యాను అల్వాల్లో, అండ్ మా అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక్కడ నాకు సంతోషంగా ఉంది. अबू मेरे को पढ़ाता है काम, घर में कब काम क्या कर रही ना. यदि मैं स्कूल जाती टीचर और ज्वाइन करता से अच्छा पढ़ रही हूँ. वो फ्रेंड्स भी अच्छा बोल रहे, ये क्या रंग है करते भी वो बोल रहे, अंगे का भी सब भी बोल रहे. मेरे को क्या बहुत खुश आ रहा मेरे को. अभी कुछ जॉब करूँगी, कुछ नौकरी अगर जॉब मिल गई तो मेरे को अच्छा रहेगा. उससे भी पैसा भी कमा सकती ना. बोलता किसी का सपोर्ट रहा तो अच्छा रहेगा ना. किसी का सपोर्ट के बगैर तो नहीं होता. लेकिन एक बार मैडम और सुल्ताना दोनों आए थे तो बोले कि ऐसा अब ये काम छोड़ो, तुम वो पढ़ाई करो, अपने पैरों पे अपन खड़ी हो जाओ. बोल के बोला तो ठीक है मैं करूँगी. बोल के सोच ली, फिर से थाम ली कि मैं फिर से स्कूल ज्वाइन करूँगी. Well, success stories motivate and moves us. These are the testimonies of the vision of short-term motivational camps. ఏ కారణం చేతనా పిల్లలు చదువు మధ్యలో ఆపేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తొందరగా బడికి రావడానికి ఇష్టపడరు. అట్లాంటి పిల్లలందరినీ వాళ్ళని మళ్ళీ చదువు వైపుకి ప్రోత్సహించి వాళ్ళకి చదువు చెప్పించి మళ్ళీ తీసుకొచ్చి జాయిన్ చేయడం అనేటువంటిది చాలా మంచిది, అభినందనీయం. There are still thousands of girl child dropouts in India. Short-term motivational camps are Nandi to bring a bright future for the girl child dropouts in future. Nandi Foundation and Sarva Shiksha Abhiyan had succeeded in accomplishing their objectives through the short-term motivational camps, rather back to school camps, and more milestones to be reached. మేము హైదరాబాద్లో వచ్చి 1550 చిల్డ్రన్ని మేము ఐడెంటిఫై చేశాము సర్వే ద్వారా. దానిలో మాకు ఇప్పుడు 1310 చిల్డ్రన్ మా మోటివేషన్ సెంటర్స్కి వస్తున్నారు. దాని నుంచి మేము 800 to 900 చిల్డ్రన్ని మేము స్కూల్లో మెయిన్ స్ట్రీమ్ చేయాలని దృఢ సంకల్పంతో మేము ఇప్పుడు చేస్తున్నాము. And as a philosophy, Nandi is committed to girl child education through its flagship program. It's a huge program, Nanni Kali, along with its partners KCMET. I can only say that we are very delighted to work with SSA and government to put this girls back to the government schools. ఈ మెయిన్ స్ట్రీమ్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ సంబంధించిన పాఠశాలలో వాళ్ళని ట్రాక్ చేసి ఎక్కడ కూడా 10th క్లాస్ వరకు వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళందరినీ కూడా ఉన్నత చదువులకు పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. Participation is power. This is not just about the girl child, but also about society. To make girls' education a reality for every girl in every place requires not only resources and policies, but also our voices and actions.